ప్రజలారా, నేనెవరు? ఆ శీలమ్మ కొండమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న తలారివాణ్ణి కదా. ఈ మాయావేషముతో నేను ఎందుకు వచ్చానంటే, మా తల్లి శీలమ్మ కొండమ్మ దేవి వద్దొద్దంటే ఆడబాల సంతానం కొరకై వాళ్ళ నగరంలో దానాధర్మములెల్లా చేసుకొని వెళ్ళలేని యాత్రలు వెళ్ళి యాత్రలో ఉండే దేవతలందరినీ వేడుకున్నా గాని మా తల్లికి ఆడబాల సంతానం కలగలేదు. ఆ మహా తల్లి అరణ్యవాసంలో ఒక తాండ్రమాను వృక్షము కింద పవలించింది కదా. ఈ మాయావేషముతో నేను వెళ్ళి మా తల్లి శీలమ్మ కొండమ్మకు ఒక ఆట పట్టించేదగాక. అరే కొరు 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 అరే కొరు 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 కొండదేవుడా నామాలన్న ఎగవ తిరుపతి వెంకటేశుడు దిగవ తిరుపతి గోవిందర బెంగళూరులో అన్నమ్మ మైసూరులో చాముండేశ్వరు పుట్టబర్తిలో సాయిబాబు ముదుగాన్గుంట్లో గంగమ్మార బోయిబండలో గంగమ్మార బురుడుగుంటలో గంగమ్మ లేబాక్షిలో వీరభద్రుడు ములుబాగిలిలో ఆంజనేయుడు. మరి ఈ ఊరిలో ఏమి దేవుడో చెప్పరు గురుడా. టింగ టింగ నా టింగ టింగ నా టింగ టింగ నా టింగు నా టింగు నా టింగు నా టింగు నా టింగు నా టింగు. ఆహా, తాండ్రమాను వృక్షము కింద పవలించిందే తల్లి. లేయవమ్మా లే. నీవెవరో, నీ వృత్తాంతమేదో, అరణ్యవాసములో నీవెందుకు పవలించినావో అలాగే తెలిపేదని ఆలకించలే. వచ్చిరా బాయకొండ గంగమ్మ. స్వామి. అమ్మా అమ్మా. ఎవరు స్వామి మీరు? స్వామి స్వామి ఏం స్వామి నేనా? పిత్యానంద స్వామి. అసలే పిత్తులు రాక నీ సత్తా అంటే పిత్యానంద స్వామి అంట. నా పేరు పిత్యానంద స్వామి కాదన్నా, నా పేరు నిత్యానంద స్వామి. అమ్మా స్వామి. స్వామి లే, నిజంగా వాళ్ళ ఇంటి పని మనిషిని గుర్తుపట్టలేదరా మా అమ్మ. తల్లి స్వామి నీవెవరో, నీ వృత్తాంతమేదో, అరణ్యవాసములో నీవు ఎందుకు పవలించినావో తెలిపేది ఆలకించవమ్మా. అమ్మా అమ్మా పరమట దేశం, అమ్మా పరమట దేశం పాల్గొన్నమ్మ పాల్గొండ పరిపాలన చేసే చిన్నారెడ్డి భార్యని శీలమ్మ కొండ మౌనా కాదా చెప్పవు తల్లి. అవునా కాదా చెప్పవు తల్లి. 6 మంది కొడుకుల సంపద, 6 మంది కోడాండ సంపద, ఎక్కిన గనమే తొక్కిన గనమే ఆడబాల సంతానము కొరకే అరణ్యవాసం పవలించావు. అరవా కాదా చౌలవుతావు. నిజమా కాదా చెప్పవు తల్లి. నిజమా కాదా చెప్పవు తల్లి. టింగ టింగ నా టింగ టింగ నా టింగ టింగ నా టింగు నా టింగు నా టింగు నా టింగు నా టింగు. అమ్మా మీది పరమట దేశం. అవును స్వామి. అమ్మా పరమట దేశం పాలగొండపురి పట్నము. అవును. అటువంటి పాలగొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి భార్య నీవు శీలమ్మ కొండమ్మ. నిజమా కాదా? అవును స్వామి. మీకు 6 మంది కొడుకులు ఉన్నారు. అవును. 6 మంది కోడాండ్లు ఉన్నారు. 6 మంది కొడుకులు 6 మంది కోడాండ్లు కలిగిన కానీ ఆడబాల సంతానం కొరకే అరణ్యవాసములో పవలిస్తున్నావు. నిజమా కాదా? అవును స్వామి. మా నిజమంటే నిజమను, నిజమే. అబద్ధం అంటే అబద్ధమను. లేదు. అరణ్యవాసంలో ఎవడో దొంగ శాస్త్రాలు చెప్తాడు అనుకోవద్దు. నేను కుర్రు మామ కొండదేవుడు నామాలన్నా శాస్త్రం చెప్పే సౌట సంద్రము సలీం శాస్త్రి తమ్ముడు. నా పేరు పుట్టగోష్ శాస్త్రి. సరే స్వామి, పుట్టగోష్ శాస్త్రి. తల్లి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే స్వామి, అమ్మా ఇప్పుడు దాకా నీ చెయ్య ఎవరికైనా ఇచ్చి శాస్త్రం చెప్పించుకున్నావా? లేదు స్వామి. ఎవరికి ఇచ్చిందా? నా చేతి కట్లి నీ ముండ మోపించేస్తాను. నీ బుద్ధ దమ్ ఈ బట్టలు దించుకో అమ్మా. ఏంటి స్వామి ఇవి? అవి 1/4 కేజీ పందిమట్ట తిను. అయ్యో శాస్త్రాల బుక్కులు అవి. శాస్త్రాల బుక్కులు, దయ్యాలు ఇప్పించే బొమ్మలు, కాటిక డబ్బాలు, 4 నిమ్మకాయలు. కాటిక డబ్బాలు లే కాటిక డబ్బాలు చెడుపులు చేసాకే. ఎవరి కాటిక డబ్బాలు ఏంటి? అంజనాలు చూసాకే. నిమ్మకాయలు ఏంటి కనుకోను. నిమ్మ కడుపులో పులుగులు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలు తింటే తెల్ల పులుగులు మాయమైపోతాయి. తల్లి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే నీ చెయ్యి అట్లేమ్మా. నీ పని బాగా జరుగుతుంది సమయ. ఓహో ఏమ్మా ఇట్లా అరిగిపోయింది అవన్నీ. తోమే ఆ ప్రకారం తోమల్లా బోకలు సమయ. నీకన్నా నేను మేలు కదా. ఏం సమయ? నా సాంబరంగా గన్ను పెట్టుకునేస్తాను, నీళ్ళ గన్ను. అది కొట్టకపోతుంది. తల్లి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు స్వామి? దరిద్రం రేఖలంతా నట్టింట్లోనే ఉన్నాయి. నీకే ఏం చేస్తా నా రాదు సర్లే. నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా అన్నదమ్ములా తల్లి అన్నదమ్ములా ఒత్తుగా లేదు, బావమర్దులా బాగా లేదు, కన్నవారింట్లో సుఖమే లేదు, చుట్టుపక్కల లాభము లేదు, కట్టుకున్నాడు లాభము లేదు, అంత
అమ్మా స్వామి అన్నదమ్ముల్లా వద్దకు లేదు. స్వామి టింగ్ టింగ్ స్వామి. నేను టింగ్ టింగ్ స్వామి. అమ్మా స్వామి అన్నదమ్ముల్లా వద్దకు లేదు. అవును స్వామి. బావమరుదుల్లో బాగా లేదు. అవును స్వామి. అన్నదమ్ముల్లా వద్దకు లేదు, బావమరుదుల్లో బాగా లేదు, కన్నవారింట్లో సుఖం లేదు, చుట్టుపక్కల లాభం లేదు, కట్టుకున్నాడు అసలే లాభం లేదు. నిజమా కాదా? నిజమే స్వామి. సాటి ఆడదాన్ని అరణ్యవాసంలో వదిలేసి వెళ్ళిపోయినాడంటే ఎట్లా మొగుడమ్మ నీ మొగుడు. ఏం చేస్తావు స్వామి? కానీ నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు స్వామి? చూడమ్మా, అమ్మ నీకు శాస్త్రం చెప్తాను, నిన్నేమన్నా అడిగితే ఏం అడగలా. చూడు, నేను దుడ్లు కాసుపడి శాస్త్రం చెప్పేవాడిని కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్తాను, లేనిది లేనట్లు చెప్తాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నిన్నేమన్నా అడిగితే లేదు స్వామి. నాకేమి ఎంతగానే అవన్నీ బంగారువే కదా. ఎంత గోల్డే స్వామి? అంత బంగారు నా అంత బంగారుదేనంటున్నావు తల్లి. స్వామి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా తల్లి ఇంటి విచారం, తల్లి ఇంటి విచారం, మంటి విచారం, బాయి విచారం, బోరి విచారం, నింగి విచారం, నేల విచారం, కొట్టి విచారం, దుడ్డి విచారం, నీ విచారం. అది కాయవుతుందో పండవుతుందో ఏమవుతుందో అడుగుతుండగా నిజమాగా అదా చెప్పవతల్లే. టింగ టింగ నా టింగ టింగ నా టింగ టింగ నా టింగు నా టింగు నా టింగు నా టింగు నా టింగు. అమ్మా అమ్మా ఇంటి విచారం అడుగుతాన్లా, ఇంటి విచారం అడుగుతాన్లా, మంటి విచారం అడుగుతాన్లా, బాయి విచారం అడుగుతాన్లా, బోరి విచారం అడుగుతాన్లా, నింగి విచారం అడుగుతాన్లా, నేల విచారం అడుగుతాన్లా, గొడ్డి విచారం అడుగుతాన్లా, దుడ్డు విచారం అడుగుతాన్లా, నీ విచారం అడుగుతాన్లా. కానీ నాకు ఆడబాల సంతానం కలిగితుందో లేదని అనుమానంతో అడుగుతాను. నిజమా కదా? అమ్మా నిజమంటే నిజమను, అవును అబద్ధం అంటే అబద్ధమను. నేను దుడ్లు కాసుపడి శాస్త్రం చెప్పేవన్నే కాదమ్మా, అవన్నీ బంగారువే కదా. బంగారు స్వామి అవన్నీ ముసలిదే అంత బంగారుదేనంట తల్లి. నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదంటే స్వామి అమ్మా అమ్మా నువ్వు నమ్మినోళ్ళమ్మా, నువ్వు నమ్మినోళ్ళు నీకు దుమ్మునిచ్చిరి సొమ్ముతినోళ్ళు భగవాన్లేదే. నిజమా కాదా? నువ్వు నమ్మినోళ్ళు నీకు దుమ్మునిచ్చిరి సొమ్ముతినోళ్ళు భగవాన్లేదే. అమ్మ చేతికి వస్తే నోటికి రాదు, నోటికి వస్తే చేతికి రాదు. నువ్వు ఎన్ని పనులు నువ్వు చేసిన కానీ బంగపాట్లే 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 తల్లి బంగపాట్లే తల్లి బంగపాట్లే తల్లి బంగపాట్లే. అమ్మా మరి నువ్వు నమ్మిన వాళ్ళు నీకు దుమ్మునిచ్చిరి, నీ సొమ్ము తిన్నోళ్ళు భగవాన్లేరే. అంటేదంట్లా వంటేదంట్లా నువ్వు ఎన్ని పనులు చేసినా గానీ నీళ్ళు కొట్టుకున్నట్లు వెళ్ళిపోతుంది. నిజమా కదా? కొంతమంది ఎంతమంది తాగినా కూడా పొద్దున్న వచ్చల్లో వెళ్ళిపోతుంది. నిజమా కదా? వాళ్ళకి అట్లా పోతుంది, నాకు ఇట్లా పోతాను స్వామి. తల్లి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే కానీ నిన్నేమన్నా అడిగితే లేదు స్వామి. అడిగితే నాకేమి ఇయ్యద్దమ్మా, అవన్నీ బంగారు. అంత బంగారు స్వామి, అంత బంగారు. అంత బంగారు అంటే అంత బంగారే తల్లి. నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా అమ్మ కూర్చోనుంటే తల్లి కూర్చోనుంటే లేసానంటావు, లేస్తానంటే పంటానంటావు. నీకు చేతికి వస్తే నోటికి రాదు, నోటికి వస్తే చేతికి రాదు. ఇంట్లో కొట్టలాటలా బొమ్మలాటలా దుమ్ములాటలా ముద్దులాటలా ముచ్చలాటలా పుచ్చులాట్లా పిసుకులాట్లా కుసుకులాట్లా పుసుకులాట్లా పిసుకులా. అమ్మా సైలెంట్ కూర్చోవాలి నువ్వు వాడ తల్లి. నువ్వు కూర్చొని లేస్తానంటావు, లేస్తానంటే పనుకుంటానంటావు. అవును స్వామి. మీ ఇంట్లో కొట్లాట్లే దొమ్మలట్లా బొమ్మలట్లా ముద్దులట్లా ముచ్చటట్లా కిచ్చులట్లా పుసుకులట్లా పిసుకులే. అయ్యో ఏంద్ర ఇట్లా అంటానంటే అంటే 6 గంటలకు అల్లాడతారు, 6 గంటలకు అల్లాడతారు, 7 గంటలకు ఎగిరలాడతారు, 8 గంటలకు ఎక్కడో వెళ్ళిపోతారు, 9 గంటలకు తనకలాడతారు, ఇంకా 10 గంటలకు పనుకునేస్తారు. ఇంక 6 బిడ్డలు అవుతారు. నీ వాయించమారా ఎట్లా స్వామి? నాకు ఆడబిడ్డ కాల టింగ్ టింగ్ స్వామి. ఎందుకు బిడ్డలు కావాలంటే పనుకుంటే అవుతారు బిడ్డలు. ఎట్లా స్వామి? బిడ్డలు కావాలంటే పనుకొని పొరలాడల్లా తల్లి. ఎట్లా స్వామి? ఎట్లా నీ మొగుడు కరెక్ట్గా నింటే నువ్వు పాపము యాళ్ళే ఊరికే తల్లి. నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే అమ్మా నీకు మిద్ది గండమో తల్లి మిద్ది గండమో పోయిందమ్మా, మానుగండమో పోయిందం, నాగగండమో పోయిందమ్మా, జలగండమో పోయిందం, వాహన గండం పోయిందమ్మా, కరెంటు గండం పోయిందమ్మా. అన్ని గండాలు తప్పై నీకు ఆ విసిరాక బలమైందమ్మ. నిజమా కాదా చెప్పవదల్. టింగ టింగ నా పాట నా టింగ టింగ నా టింగో నా టింగో నా టింగో నా టింగో. స్వామి టింగ్ టింగ్ స్వామి. ఏమో దొంగ శాస్త్రాలు చెప్తే ఇట్లే నేను పిడిసొచ్చేదే
తల్లి స్వామి నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే చాలు స్వామి అమ్మా ఇప్పటిదాకా చెప్పిండే శాస్త్రం విన్నావు కదా, ఇప్పటిదాకా చెప్పిండే శాస్త్రం వదిలేసి నా మాటలు ఆలకించవమ్మా. సరే స్వామి అమ్మా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదంటే చాలు స్వామి మీ అత్తగారింటి దేవుడు ఎవరు తల్లి? ఆ శ్రీహరి స్వామి. అత్తగారింటి దేవుడు శ్రీహరి. మీ పుట్టినింటి దేవుడు శివుడు స్వామి. ఆ శివదేవుణ్ణి శాశ్వతంగా మరిచివేసి మీ అత్తగారింటి దేవుడైన ఆ కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని మనసార వేడుకున్నా గాని నీకు తప్పకుండా ఆడబాల సంతానం కలుగుతుందమ్మా. అలాగే స్వామి. పోతావా పోతావా యాటికి స్వామి? కదిరికి పోతావా? యాల్ స్వామి పూసేసాక పోతా స్వామి. పోతా స్వామి. పోతావా? పోతా స్వామి. పోతావా? పోతా. ఎవరెవరా? నేను ఒకదాన్నే పోతా స్వామి. ఎట్లా పోతావా? నడుచుకొని పోతా. ఇట్లా పోతావా? పోయేది ఎట్లా పోకో నీళ్ళు పోసుకొని పోను. యాల్ స్వామి అసలే ఆత్రమాడిది 3 దినాలైనా కడిగేదక్క. ఏంది సమయ మగం కడగదా మా ఆ కదిరిలో కోనేరు ఉంది. ఆ కోనేరులో సుడుగా నువ్వు మునిగి గోవిందాను అప్పుడైనా నీ కడుపులో కలుక్కమంటే నీకు ఆడబాల సంతానమైనట్టు. రెండో మునుగు అప్పుడు గోవిందా నారాయణ అప్పుడే నీ కడుపులో కలుక్కమంటే ఆడబాల సంతానం అవుతుంది. మూడో మునిగి గోవిందా నారాయణ పరమాత్మను అప్పుడే నీ కడుపులో కలుక్కమంటే నాలుగో మునుగు ఎగిరిపడి సైని టింగ్ టింగ్ స్వామి. ఏమ్మా ఈ ఊరోళ్ళకి ఎవరికన్నా శాస్త్రం చెప్పాలా? నా శాస్త్రం ఏంటంటారు సర్వనాశనం అయిపోతారంతే మీరు. ఏమ్మా సీతమ్మ చెప్పాల శాస్త్రమా? నా శాస్త్రం మీరు సర్వనాశనం అయిపోతావు నువ్వు. గంగమ్మార్ గోరుకొండలో గంగమ్మార్ మూడుగుంటలో గంగమ్మార్ రేపల్లిలో వీరభద్రుడు నాగేపల్లిలో సుంకులమ్మరా పుట్టబట్టులో సాయిబాబు. ఈ ఊరిలో ఈ ఊరిలో గంగమ్మారా నిజమా కాదా చెప్పురు ఊరుడా. అరే ఎక్కువ మామ వండుకు మామ ఎక్కలోనే వెళ్ళి బాయ్ ఆ ఎక్కువ మామ వండుకు మామ ఎక్కిన బండి దిగద్దు మామ వెనక ముందు చూడద్దు ఎక్కిన బండి దిగద్దు మామ వెనక ముందు చూడద్దు మామ ఎక్కిన గోవింద నారాయణ వైకుంఠవాస వార